కూటమి ప్రభుత్వం చేసిన రాజ్యాంగ విరుద్ధమైన న్యాయ విరుద్ధమైన వక్ఫ్ సవరణ బిల్లును లోక్సభలోనూ రాజ్యసభలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం జరిగిందని కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. వక్ఫ్ చట్టాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని చెప్పగానే సాక్షి ఆఫీసులన్నీ వక్ఫ్ ఆస్తులో ఉన్నాయని, అందుకనే ఆ చట్ట సవరణ అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని వగలమారి కబుర్లు చెప్పారని పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఇక వక్ఫ్ చట్టానికి సంబంధించి మాజీ మంత్రి పేర్ని నాని ఏమన్నారో ఒకసారి చూద్దాం. దేశం వడిదుడుకులు లేని, అశాంతి లేని ప్రశాంత దేశంగా అభివృద్ధి మార్గాన ప్రపంచంలో అందరికంటే మిన్నగా విరాజిల్లాలనేటువంటి ఆకాంక్షలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కూటమిగా ఏర్పడి భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన ముగ్గురు కలిసి ఏలుతున్నటువంటి ఈ ప్రభుత్వాల్లో చేసిన రాజ్యాంగ విరుద్ధమైనటువంటి, న్యాయ విరుద్ధమైనటువంటి సవరణలను లోక్సభలోనూ అలాగే రాజ్యసభలోనూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఈ మూడు పార్టీలు కూడా ఎప్పుడైతే మేము వక్ఫ్ చట్టానికి, సవరణ చట్టానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది అని చెప్పంగానే సాక్షి ఆఫీసులన్నీ కూడా వక్ఫ్ ఆస్తుల్లో ఉన్నాయి, అందుకని చెప్పని వీళ్ళు ఆ చట్ట సవరణకి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పని వగలమారి కబుర్లు చెప్పారు ఈ మూడు పార్టీల కూటమి వాళ్ళు.